చిన్న ఊర్లో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ కొంచెం అహంకారంగా ఉండేవాడు. ఏ పని చేసినా నేనే ఎక్కువగా చెయ్యగలను అని చెప్పేవాడు. ఒకరోజు గురువుగారు అందరికీ ఒక సవాలు ఇచ్చారు. రేపు ఉదయం అందరూ పొలానికి వెళ్ళి 1 గంటలో ఎవరైతే ఎక్కువగా గింజలు సేకరిస్తారో వారికి బహుమతి. మరుసటి రోజు అందరూ గింజలు ఏరటానికి బయలుదేరారు. రాజు చాలా వేగంగా పరిగెత్తాడు. ఇవ్వాళ నేను తప్పకుండా గెలుస్తా అనుకున్నాడు. కాని పరిగెడుతూ ఉండగా గాలిలో ఉన్న కొన్ని గింజలు ఎగిరిపోయాయి, కొన్నింటిని తడబడి నేలమీద పడేశాడు. మరోవైపు అతని స్నేహితురాలు లలిత నెమ్మదిగా జాగ్రత్తగా గింజలను సేకరించింది. ఆమె గింజలు చిందకుండా చిన్న బుట్టలో వేసుకుంటూ ముందుకు వెళ్ళింది. 1 గంట తర్వాత గురువుగారు గింజలను లెక్కించారు. రాజు ఎక్కువగా సేకరించాడననుకున్నాడు కాని అతని బుట్టలో సగం గింజలు నేలకే పడ్డాయి. లలిత బుట్ట మాత్రం నిండిపోయి సక్రమంగా ఉంది. గురువు చిరునవ్వుతో చెప్పారు, రాజూ, వేగం మంచిదే, కాని ఓపిక, జాగ్రత్త, వినయం ఉంటేనే అది నిజమైన గెలుపు అవుతుంది. రాజు తలదించుకొని, ఇకనుంచి నేను జాగ్రత్తగా చేస్తాను గురూజీ అన్నాడు. ఆ రోజునుండి అతను ఏ పనినైనా శాంతిగా ఆలోచించి చేయడం నేర్చుకున్నాడు. పాఠం: వేగం కంటే జాగ్రత్త, ఓపిక, వినయం మనల్ని నిజంగా గెలిపిస్తాయి.